ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తన గ్రంథము 119వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. నీ ఎడల నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకములో ఎటు చూసినా పాపము కనిపిస్తూ ఉంది. నిద్ర లేచిన దగ్గర నుంచి ఎన్నో పాపపు తలంపులు మనకి కలుగుతుంటాయి, కనిపిస్తుంటాయి, వినిపిస్తుంటాయి. హత్యలు, ఆత్మహత్యలు, మానభంగాలు, వ్యభిచారం, మోసం, నిత్యము జరిగే ఇలాంటి పాపపు ప్రపంచంలో జీవిస్తూ పాపము చేయకుండా మనల్ని మనం నియంత్రించుకోవడం ఒక పెద్ద పోరాటం. ఈ భూమి మీద మనుషులు తప్పు చేయకుండా క్రమమైన పద్ధతిలో నడవడానికి కొన్ని చట్టాలు చేయబడ్డాయి. వాటి ప్రకారం అందరూ నడుచుకోవాలి. చట్టానికి వ్యతిరేకంగా ఏమైనా తప్పులు చేస్తే చట్ట ప్రకారం శిక్షిస్తారు. దేవుడు కూడా మనుషులు పాపం చేయకుండా ఉండడానికి ఆజ్ఞలు, విధులు, కట్టడతో కూడిన ధర్మశాస్త్రం ఇచ్చాడు. మనుషులు పాపం చేయకుండా ఉండడానికి ఆజ్ఞలు, విధులు, కట్టడలతో కూడిన ధర్మశాస్త్రం ఇచ్చాడు. మనుషులు పాపం చేసినప్పుడు ధర్మశాస్త్రానుసారంగా శిక్షలు విధింపబడేది ధర్మశాస్త్రం ఉంది కాబట్టి మనుషులు ధర్మశాస్త్రానుసారమైన శిక్షలకు భయపడి పాపం చేయకుండా ఉండేవారే తప్ప దేవునికి భయపడి కాదు. ధర్మశాస్త్రం పాపాన్ని తగ్గించగలిగింది తప్ప మనుషులను దేవుడి దగ్గరికి చేర్చలేకపోయింది. వాక్యానుసారమైన జీవితం మనల్ని పాపమునకు దూరంగా ఉంచుతుంది. మనం పాపం చేయకుండా ఉండాలి అంటే ఏవేవో గొప్ప కార్యాలు చేయవలసిన అవసరం లేదు. వాక్యం చదివి దానిని గ్రహించి ధ్యానం చేసి దానిని మన హృదయంలో భద్రం చేసుకుంటే చాలు. రోగాలను ఎదుర్కోవడానికి మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తి ఎలా పనిచేస్తుందో పాపము ఎదుర్కోవడానికి మన హృదయములో మనస్సాక్షి అలా పనిచేస్తుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే త్వరగా రోగాలు వస్తాయి. మనస్సాక్షి బలహీనంగా ఉంటే త్వరగా పాపాలు చేస్తాం. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి బలమైన ఆహారం అవసరం. మనలో ఉన్న గర్వం, అహంకారం మనల్ని హెచ్చించుకునే గుణం మనల్ని వాక్యాన్ని అనుసరించేలాగా చెయ్యదు. తమను హెచ్చించుకునే వాళ్ళు మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అనే వాక్యాన్ని అంగీకరించరు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేము నేర్చుకున్న లేఖనపు సత్యాన్ని బట్టి మేమందరము పాపము చేయకుండా ఉండాలి అంటే
మీ వాక్యము ఉంటేనే మేము పాపం చేయకుండా ఉండగలుగుతాం. ఈ లోకములో మేము ఉన్నాము, పాపములో ఉండకున్నట్లుగా వాక్యం మాలో మేము ఉంచుకొని ఆ వాక్య ప్రకారం జీవిస్తూ పాపమును అంటించుకోకుండా మేము పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నిర్దోషులుగా ఉండునట్లుగా మీరు మాకు సహాయం చేయండి. మాకు కావలసిన వాక్యాన్ని బట్టి ఆధ్యాత్మికంగా బలంగా ఉండి సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమునకు పడిపోయేవారుగా కాక మేము నిలబడి పాపమును జయించగలిగిన వారిగా ఉండగట్టుకు సహాయం చేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, ప్రయత్నాల్లో విజయాన్నివ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను కూడా దీవించండి. అలాగే ప్రియుడా, మీకు వందనాలు. వివాహాలు కాని వారికి అవటకు సహాయం చేయండి. గర్భములు లేని వారికి గర్భఫలములు ఇవ్వండి. గర్భఫలములకి ఎవరైతే మీరు ఇచ్చారో వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు విడిపించి మీ పిల్లలను దీవించమని యేసు ప్రభువు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.